అరికట్టాలి జర్నలిస్టులపై హత్యలను, అరికట్టాలి జర్నలిస్టులపై హత్యలను, జర్నలిస్టుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, అరికట్టాలి జర్నలిస్టులపై దాడులను, అరికట్టాలి జర్నలిస్టులపై దాడులను, అరికట్టాలి జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులకై రక్షణకై జర్నలిస్టులపై దాడులను మొదలు పెడితే ఇప్పటి వరకు దేశంలో జర్నలిస్టుల పైన దాడులతో పాటు హత్యలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు గౌరీ లంకేష్ ది దారుణమైన హత్యగా మనం చూసాము, సమాజం అంతా చూసింది. ఆ తర్వాత అంతకంటే దారుణమైన హత్య ఈరోజు మనకు ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ అనే జర్నలిస్ట్ ను దారుణంగా సుమారు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టర్ లో మొత్తం దాంట్లో అవినీతి జరిగిందని ఆ అవినీతిని బయటికి తీసుకొస్తే ఆ జర్నలిస్ట్ ని సెటిల్మెంట్ కంటూ ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలైతే ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఆ హత్య చేసిన జర్నలిస్టు సాక్షాత్గా జర్నలిస్ట్ ను హత్య చేసిన ముఖేష్ చంద్రశేఖర్ అనే జర్నలిస్ట్ ను హత్య చేసిన నిందితులు ఆ దుండగులు హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారి పైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ దీంట్లో మొత్తంగా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే జర్నలిస్టు ముఖేష్ చంద్రశేఖర్ అనే జర్నలిస్ట్ ను హత్య చేసినట్టు మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మనం చూసాం ఈ మధ్య కాలంలో జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టు కూడా జైలు కాదు జర్నలిస్టులకు బెయిల్ అనేది ఇంపార్టెంట్ అని అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కాలక్రమేణా చూస్తే దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా జైల్లో నిర్బంధిస్తున్న పరిస్థితి ఈ దేశంలో మనం చూస్తున్నాం. ఏదైతే జర్నలిజము మీడియా పత్రికలు అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వైపు తీసుకెళ్లే జర్నలిస్టుల పైన మీడియా పైన పత్రికల పైన స్వేచ్ఛ లేకుండా ఈ రోజు అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ముఖేష్ చంద్రశేఖర్ జర్నలిస్టు ఆదివాసుల పైన గిరిజనుల పైన దళితుల పైన జరుగుతున్న దాడులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో చూస్తే సిఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టులు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్తే మధ్యలో వారధిగా ఉండి ఆ సిఆర్పీఎఫ్ జవాన్ ను కూడా బయటికి విడిపించాడు ఈ జర్నలిస్టు. ఇటువంటి జర్నలిస్టులను చాలా దారుణంగా అసలు పోస్ట్ మార్టం చేసిన వైద్యులే నివ్వెరపోయిన పరిస్థితి. గుండెని మొత్తం చీల్చి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన ఇప్పటి వరకు దేశంలో ఇంత దారుణ హత్య ఎక్కడ చూడలేమని వైద్యుల పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. మరి ఇంత జరుగుతుంటే ఈ పాలకులు ఎటువైపు ఉన్నారు? అసలు జర్నలిస్టుల రక్షణ కోసం ఏమైనా చట్టాలను తీసుకొచ్చారా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులను జర్నలిస్టు సంఘాలు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల రక్షణకై చట్టాలు తీసుకురావాలి. జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండి పనిచేస్తారు కాబట్టి వాళ్లకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తారు.